పండిస్తే పన్ను, అమ్మేస్తే పన్ను, కొంటే పన్ను, తింటే పన్ను, సంపాదించిన దానిపై పన్ను, దాచుకున్న దానిపై పన్ను. ప్రస్తుతం పన్నుపోటు లేని వస్తువు లేదు, రంగం లేదు. ప్రతి దానిపై ఇప్పుడు ట్యాక్స్ పడుతూనే ఉంది. ఉద్యోగులు, మధ్యతరగతి నడ్డి విరుస్తూనే ఉంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఇప్పుడు రోజు రోజుకు ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది. ఎందుకు కేంద్రం ప్రజల నుంచి ఎంత వసూలు చేస్తుంది, వాటి నుంచి తిరిగి మనకేమిస్తోంది? मात्र 10 रुपए में से 7-8 रुपए तो सरकार के खजाने में चला जाता है, तो आम इंसान को मिलता क्या है, आम आदमी को मिलता क्या है? और सरकार जो हमसे इतना टैक्स लेती है उसके बदले में सरकार हमें देती क्या है? कौन सी ऐसी अंतर्राष्ट्रीय सेवाएं, वर्ल्ड क्लास हेल्थ केयर, एजुकेशन, ट्रांसपोर्ट सुविधाएं सरकार बदले में देशवासियों को देती है? मैं ये भी पूछना चाहता हूं। इसीलिए आज मुझे ये कहने में बिल्कुल भी गुरेज नहीं है that sir we in India today pay taxes like England to get services like Somalia. కేంద్రం ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేయడంలో ఇంగ్లాండ్ ఫాలో అవుతుంది. బట్ అదే ప్రజలకు సేవలు అందించే విషయంలో సోమాలియాలో కూడా పనిచేయడం లేదు. నిజానికి ఈ స్టేట్మెంట్ 100% నిజమని ఇప్పుడు దేశ ప్రజలంతా బలంగా నమ్ముతున్నారు. అవును, కేంద్రం ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్స్కు మనకిచ్చే సేవలు, సదుపాయాలకు ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మన దేశ ట్యాక్స్ గురించి చర్చించే ముందు అసలు ఇంగ్లాండ్లో ట్యాక్స్ వసూలు ఎలా ఉంటుంది, వాటిని ఎలా ఉపయోగిస్తారు, ట్యాక్స్ కట్టే వారికి అక్కడ అందే స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. యూకేలో ట్యాక్స్ విషయంలో మొత్తం 4 బ్యాండ్స్ ఉంటాయి, అంటే 4 కేటగిరీలు. మీ ఆదాయం 12,570 పౌండ్స్ వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 12,571 నుంచి 50,270 పౌండ్స్ వరకు 20%, 50,271 నుంచి 125,140 పౌండ్స్ వరకు 40%. ఇక ఆదాయం 125,140 పౌండ్స్ పైన ఉంటే 45% ట్యాక్స్ విధిస్తారు. నెంబర్స్ భారీగానే ఉన్నాయి కదా, మరి వ్యాట్ ఉండదా అంటే ఉంటుంది. వ్యాట్ విషయానికి వస్తే స్టాండర్డ్ రేట్ 20% మాత్రం ఉంటుంది. 20 దాదాపుగా అన్ని గూడ్స్పై ఇదే రేంజ్లో వ్యాట్ ఉంటుంది. కానీ కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే చిల్డ్రన్స్ కార్ సీట్స్, హోమ్ ఎనర్జీ లాంటి వాటికి మాత్రం 5% వ్యాట్ మాత్రమే ఉంటుంది. కానీ ఫుడ్, చిన్నపిల్లల దుస్తులపై ఎలాంటి వ్యాట్ ఉండదు. యూకేలో ట్యాక్స్ పే చేసే వారికి కాస్త స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందనే చెప్పాలి. ట్యాక్స్ కట్టే ప్రతి వారికి నేషనల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వీరికి ట్రీట్మెంట్ దాదాపుగా ఫ్రీగా ఉంటుందని చెప్పాలి. అంటే వారికి అందే సదుపాయాల గురించి అయితే చెప్పనవసరం లేదు. సరైన రోడ్ల నుంచి మొదలు పెడితే ప్రతి వ్యవస్థ జవాబుదారీగా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే రెస్పాన్స్ ఉంటుంది. ప్రజలు అధికారులను నిలదీసేలా ఉంటుంది. ఇది యూకే ట్యాక్సేషన్. ఇక మన ఇండియా విషయానికి వద్దాం. ఇండియాలో పన్ను వసూలు ఎలా ఉంది? నిజానికి ఉద్యోగాలు చేసే వారికి పన్నుపోటు మామూలుగా ఉండదు. మామూలుగా జీతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరుతో 200 చెల్లించాల్సిందే. సో పన్ను గట్టే మనం శాలరీ తీసుకుంటున్నాం, కానీ ఆ శాలరీపై కూడా మళ్ళీ పన్ను విధిస్తున్నారు. ఆ తర్వాత 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. 3 నుంచి 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% పన్ను విధిస్తున్నారు. ఇది కొత్త పన్ను విధానం. ఇక పాత పన్ను విధానం మరొకటి ఉంది. పోనీ ఇక్కడితో అయినా ఆగిందా అంటే అస్సలు ఆగలేదు. ఇన్ని ట్యాక్సులు కట్టిన తర్వాత అయినా పోనీ మిగిలిన డబ్బులతో అయినా నచ్చింది ఏదైనా పర్చేస్ చేద్దామంటే మళ్ళీ పన్ను కట్టాల్సిందే. 1 నేషన్ 1 ట్యాక్స్ కింద జీఎస్టీ తీసుకొచ్చారు. ఏ వస్తువు కొన్నా దాని మీద జీఎస్టీ కట్టాలి. ఏమైనా వండుకోవాలని వస్తువులు కొన్నా వాటిపై ట్యాక్స్ కట్టాలి. హోటల్కి వెళ్తే హోటల్ బిల్లు మీద జీఎస్టీ ఉంటుంది. మళ్ళీ వీటన్నిటిపై అంటే టోటల్ బిల్లుపై మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సింది. ఇలా తుమ్మినా ట్యాక్సే, దగ్గినా ట్యాక్సే. అంటే హాస్పిటల్కి వెళ్ళినా మీకు పన్నుపోటు తప్పదని సింబాలిక్గా చెబుతున్నా. మెడిసిన్పై ట్యాక్స్, ఐసీయూలో ఉంటే సపరేట్ ట్యాక్స్, జనరల్ వార్డులో ఉంటే మరో రకం ట్యాక్స్. ఇలా ప్రతి అడుగు ట్యాక్స్తో అవినాభావ సంబంధం మనది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ పన్నుపోటు మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకి ఎక్కువగా పడుతుంటుంది. ఎందుకంటే సంపన్నులు, ఇండస్ట్రియలిస్టులకు భారీ రాయితీలు ఉంటాయి. కంపెనీల విషయంలో తీసుకున్న అప్పులు చెల్లించకపోయినా వాటిని రైట్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇక పేద వర్గానికి అనేక రాయితీలు ఎలాగూ ఉండనే ఉంటాయి. అయితే అట్టడుగున ఉండాలి లేదా బాగా టాప్లో ఉండాలి. ఇలా మధ్యతరగతి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్యాక్స్ మీద వచ్చేటటువంటి ఇబ్బంది, ట్యాక్స్తో వచ్చేటటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. మొత్తంగా చెప్పేది ఏంటంటే అందరిలోనూ బాగా ఇబ్బంది పడేది మధ్యతరగతి వాళ్ళు. మరి ఇంత కష్టపడి నలిగిపోయి కేంద్రానికి రక్తం ధారపోస్తుంటే వారికి కలిగే మేలేమైనా ఉందా? అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళకంటే ఏమీ లేదు. హాస్పిటల్స్లో ఏమైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుందా లైక్ యూకే? ఉండదు. మళ్ళీ పాలసీలు కట్టాలి, ప్రీమియంలు చేయాలి, మళ్ళీ వాటిపై పన్నులు కట్టాలి. రోడ్లు సరిగ్గా ఉంటాయంటే అది లేదు. మీరు కొనే కార్కి రోడ్ ట్యాక్స్ కడతారు. ఆ ట్యాక్స్ రోడ్లకు వాడతారా? వాడరు. ఎక్సెప్ట్ నేషనల్ హైవేస్. మీరు అసలు ఊళ్ళల్లో కానీ లేదంటే సిటీల్లో కానీ ఉండేటటువంటి రోడ్ల పరిస్థితి ఏంటి?
పోనీ బాగున్న రోడ్లు అంటే హైవేలపై వెళ్తే మళ్ళీ టోల్ కట్టాలి. ఇక్కడ రోడ్లు ఏం గవర్నమెంట్లో వెయ్యవు, రోడ్లు ప్రైవేట్ సంస్థలకు ఇస్తారు, కన్స్ట్రక్షన్ కంపెనీలకు లేదంటే ఇంజనీరింగ్ కంపెనీలకు ఇస్తారు. వాళ్ళ రోడ్లు వేస్తారు, వేసినందుకు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇక్కడ ప్రభుత్వాలు ఏమి వాళ్ళ డబ్బులు పెట్టి ఫ్రీగా రోడ్లు వేసే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఇక సేవలు ఏమైనా సరిగా అందుతాయంటే దీనికి ఆన్సర్ మీకే తెలుసు. రీసెంట్ బడ్జెట్ చూశాక కామన్ పీపుల్ ఎస్పెషల్లీ ఉద్యోగుల్లో కాస్త ఫ్రస్ట్రేషన్ పెరిగింది. ఇదైతే వాస్తవం. పెరిగిన జీతం పన్ను చెల్లించేందుకు వెళ్ళిపోతుందన్న ఫైర్ వాళ్ళలో కనిపిస్తోంది. ఇలాంటి టైంలో అసలు ట్యాక్స్ పడకుండా ఉండేందుకు ఓ సగటు ఉద్యోగి ఓ చిట్కా చెప్పాడు. అదేంటో మీరు వినండి. In this video, I'll tell you how to save 100% on income tax. Step 1, you have to grow grass. आपको घास उगाना है. Easily in your home, in your balcony, on your terrace. And it's very, very legal process. To your HR and tell them you don't want any salary. They would be happy. Step 3, tell your HR that your company should buy grass from you to the tune of your salary. If your salary is 50,000 rupees, maybe they can buy 50 strands of grass for 1,000 rupees each. Completely legal process. Now what happens? Your income from salary becomes zero. And all you have is income from selling agricultural produce, which is not taxable in India. This way, you can save 100% on income tax. No need to worry about TDS, no need to worry about investment. Very, very easy, legal, simple process. ఆఫీస్ వాళ్ళకు జీతం వద్దని చెప్పండి, ఆ తర్వాత కాస్త గడ్డి పెంచండి. ఆ గడ్డిని మీ ఆఫీస్ వాళ్ళకి అమ్మినట్టు బిల్లు క్రియేట్ చేసి మీ జీతాన్ని ఎలాంటి ట్యాక్స్ లేకుండా తీసుకోండి అని చెబుతున్నాడు ఓ సగటు ఉద్యోగి. చూడడానికి ఫన్నీగా అనిపించినా ఇది తనలోని ఫ్రస్ట్రేషన్ ఒక సర్కాస్టిక్ వేలో బయట పెడుతున్నాడు అతను. ఇప్పటికైనా కేంద్రం ఇలా మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులపై తన పన్ను కత్తిని దూయడం, వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం అనేది పక్కన పెట్టి ఎలా పన్ను వసూలు చేస్తారో ఆ విధమైన సర్వీసులన్నా కల్పించాలి, లేదా పన్ను వేయడం అనేది తగ్గించాలి. ఓ పక్కన ఆదాయ పన్ను, ఓ పక్కన లాభాల మీద పన్ను, మరో పక్కన జిఎస్టీ, ఈ రకంగా పన్నులతో దోచుకుంటుంటే ఇక వీళ్ళు సేవింగ్స్ చేసుకునేది ఎప్పుడు, వీళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరిగేది ఎప్పుడు? కేంద్రం కాస్త ఆలోచించాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.